అందరూ కూడా నమస్కారం చేసుకొని అంకమ్మదేవ్యాః పోతురాజు స్వామినః ఊర్ధ్వలోకాం శిఖరాయాం ద్వారకాయాం పూజా ద్రవ్య రూపేణ సర్వం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర పూజితం మయాదేవ పరిపూర్ణోపచార పూజా చ భగవాన్ దేవదేవ సర్వాత్మికః ఏతత్ సర్వం శ్రీ మొలకల వేమాలమ్మ దేవ్యాః అంకమ్మ దేవ్యాః పోతురాజు స్వామినః ద్వారపాలక ఊర్ధ్వలోకాం పాదచరణారయో పాదారవిందయో అర్పిత అర్పణమస్తు. మీ యొక్క పూజలో మంత్రములో గాని క్రియలో గాని భక్తి శ్రద్ధాదుల్లో గాని ఏ విధమైనటువంటి లోపములు ఉన్నా కూడా స్వామి దేవీ దేవతలారా మేము చేయుచున్నటువంటి మా శక్తానుసారము శక్తిలోపమైన భక్తిలోపమైన ద్రవ్యలోపమైనా సరే అవన్నిటినీ తొలగించి మా యొక్క గృహము మా యొక్క గ్రామమైంది వెలసి మా జీవితం ఉన్నంతకాలము కొంగు బంగారమైనటువంటి వెలుగుని ప్రసాదింపవమ్మా అంటూ ఆ యొక్క మొలకల వేమానమ్మ మాతను అదేవిధంగా ఈ యొక్క అంకమ్మను పోతురాజును అదేవిధంగా ఊర్ధ్వలోకమునైనటువంటి శిఖర దేవతను మరియు ద్వారపాలక దేవతలందరికీ కూడా ఈ రోజున 41వ రోజు సంపూర్ణంగా ప్రతిష్ఠ చేసి ఈ రోజున మండల దీక్ష పాటు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పాటు అమ్మవారికి ప్రతిరోజు కూడా పాలు పెరుగు తేనె చక్రానయ్య శక్తానుసారము నూతన వస్త్రమును సమర్పించుతూ ఆ అమ్మవారికి మండలాభిషేకము పూజను సంపూర్ణంగా గావించున్నాము. ఈ రోజుతో అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి శక్తిని అమ్మవారి యొక్క రక్షణార్థము మీ గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడడం కొరకై ఆ అమ్మవారి మీ యొక్క గ్రామంలో ఎల్లవేళలా మీ యొక్క గ్రామాన్ని పరిరక్షిస్తూ గ్రామమయంతో కూడా ఈ రోజు నుంచి తిరగడం ప్రారంభం చేస్తుంది, మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తుంది. కాబట్టి మనసా వాచా కర్మణ పరిపూర్ణముగా అంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంటా లోకమంతా కూడా సుభిక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఒక్కసారి అందరూ స్మరణ గట్టిగా చేద్దాం. జై బోలో వ్యామాలమ్మ తల్లి, బోలో జాని కాని చ పాపాని జన్మాస్తి త్వమేవ శరణం రక్ష రక్షో స్వామి కొట్టుకోవచ్చు, మీ స్వస్థాలతో మీరే కొట్టుకోవచ్చు, ఇబ్బందులు మీ చేతులతో మీరే కొట్టుకొని హారతి ఇచ్చుకోండి. సీనా దాంట్లో లోగో ఉంది, తీసుకురా. బ్యాగ్ ఉంది. యొక్క అక్కంపేట గ్రామంలో అత్యంత వైభవపీతముగా పారంపర్యంగా వస్తున్నటువంటి యొక్క మొలకల వేమాలమ్మ అమ్మవారి యొక్క నూతన విగ్రహ ప్రతిష్ఠ గావించి ఈ రోజుటికి 41వ రోజున మండలాభిషేకము అనగా మండలం పూర్తయిన తదుపరి 41వ రోజున అమ్మవారికి అత్యంత వైభవపీతముగా ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనము అదేవిధంగా నవగ్రహ మండపారాధన మొదలగు అమ్మవారికి పంచామృతాభిషేకము విశేష ఏకాదశ ద్రవ్యాభిషేకము తదుపరి అమ్మవారికి అలంకరణ కుంకుమార్చన సామూహిక కుంకుమార్చన మొదలగు హోమము తదితర కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపీతముగా అక్కంపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మొలకల వేమాలమ్మ అమ్మవారు పరివారంలో ఉన్నటువంటి అంకమ్మ మరియు పోతురాజు మరియు ఇక్కడ బలిపీఠము సింహము ఊర్ధ్వపురుషుడైనటువంటి శిఖరము ద్వారపాలకలన్నిటిని కూడా ప్రతిష్ఠ చేసినాము. కాబట్టి 41వ రోజు ఈ రోజుతో అమ్మవారికి సంపూర్ణంగా మండలం యొక్క మండలాభిషేకము సంపూర్ణంగా విశేష పూజలన్నీ కూడా జరిగాయి. కాబట్టి అందరూ కూడా అమ్మవారు కొంగు బంగారమైనటువంటి శక్తితో అత్యంత శోభాయమానంగా విరాజల్లుతూ ఉన్నది. మీరందరూ కూడా అమ్మవారిని ఇచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. జై బోలో వేమాలమ్మ తల్లి.